నగరములకి వేగి విశ్వామిత్రుడు అయోధ్యా నగరమున రాజునైనాడు. సకల విధులంబులు సకల ధర్మంబుల యోగంబుల మంత్రులు పరివారములన్నీయు నా వాక్య ఫలములతోన వహింపవలెనని విశ్వామిత్రుడు సెలవిచ్చెను హరిశ్చంద్రునుకు అటులనే నీవు మును ఆభరణంబులని నిలేక సర్వంబును విడిచి నీ భార్యా బిడ్డలు నీవును వెళ్ళవచ్చును నని పంపివేయును. అయోధ్యా నగరములను విడిచి అడవిలంబుల వెంట పోవుచుండగా విశ్వామిత్రుడు నీ దగ్గర నీవు దానమిచ్చిన సొమ్మును నీ కాడ వదిలివేయినాను. ఇప్పుడు యజ్ఞయాగమ్ములు చేయు సమయము ఆచరించినది కావున ఆదనమమ్మును ఇప్పించుమని హరిశ్చంద్రుని అడగా ఆ రాజంబులలోన నీకిచ్చిన నిధనము అచటనేయుండినని చెప్పగా నీవిచ్చిన దానంబుల సర్వంబును నాకును సమస్తంబు రాజాయతంబుల యోగ ధర్మాయ నిష్ఠాయ యోగంబు సమస్తంబును దానమిచ్చినావు గనక మరలా నీవంబును ఇవ్వవలెననగా హరిశ్చంద్రుడు ఒక నెల రోజులు గడువు ఇవ్వమని అడగగా అయోధ్యా నగరములోన గాని నీ సామంతుల కాడ కాని ధనంబును నీవును సంపాదించి ఇమ్మనదు వీరును నీవుగా సాధనమును నీయవలెను. ఓ హరిశ్చంద్ర అటులనే ఇచ్చదను నేను నెల రోజుల వ్యవధిలోన ఇచ్చదను నని వాగ్దానము చేసినాడు హరిశ్చంద్రుడు. ధర్మముల కన్నా సత్యధర్మమే మిన్న యోగ ధర్మములన్నీయు అన్ని ధర్మముల అన్ని యుగ ధర్మముల కలయికకే కర్మయోగ శాస్త్రముల ప్రక్రియగగును. ఇది ఏ ధర్మశాస్త్రము మగును. Like, share, and subscribe, and click the bell icon to get more videos.